116వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 116 బై అరవిందం కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతామకరందంలో 96వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవో కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవంతుడు సులభుడే అనుకుంటే ఈ విధమైనటువంటి సౌలభ్యం వల్ల ఏమి సిద్ధిస్తుంది అని 15వ శ్లోకంలో భగవానుడు చెప్తున్నాడు. ఈ విధంగా మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమాశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాగత. అర్జున, జన్మలు శోక నిలయాలయ్యా, అశాశ్వతాలు. నన్ను పొందిన వారు జన్మలెత్తరు, వారు మహాత్ములు, మోక్షాన్నే పొందుతారు. తింటే ఆకలి తీరుతుంది, మళ్ళీ కొంతసేపటికి ఆకలి పుడుతుంది. మందు తింటే వ్యాధి నయమవుతుంది, నయమైన వ్యాధి తిరిగి రాదని చెప్పలేం. దుఃఖం దూరమై మనిషికి సుఖం కలుగుతుంది, అలాగని సుఖం స్థిరంగా ఉండదు, దుఃఖం తిరిగి రాకపోదు. ఆశించి ఆరోగ్యాన్ని పొందిన అయిష్టమైనటువంటి అనారోగ్యం ఆశించకపోయినా వచ్చి తీరుతుంది. పుట్టి కనిపించిన మనిషి చచ్చి కనిపించకుండా పోయినా తిరిగి మళ్ళీ ఎక్కడో చోట పుడతాడు. బ్రతుకులో రాకపోకలన్నీ ఇలాగే ఉంటాయి. వచ్చేవన్నీ పోయేందుకే వస్తాయి, పోయేవన్నీ తిరిగి వచ్చేందుకే పోతాయి. కానీ ఎవరైతే పరమేశ్వరుని పొందుతారో వారు తిరిగి జన్మించే అవకాశం లేదు, పునర్జన్మ ఎత్తరు, జన్మరాహిత్యాన్ని పొందుతారు అని చెప్తున్నాడు ఇక్కడ. మనిషి యొక్క దేహంలో, మనిషి అసలు దేహంలో ఉన్నాడు, దేహం దేశంలో ఉన్నది, కాలంలో కొనసాగుతూ ఉంది. ఎవరి దేహమైనా ఒక కాలంలో ఒక ప్రదేశంలోనే ఉండగలదు, ఒక ప్రదేశంలో ఉన్నది మరొక ప్రదేశంలో ఉండలేదు. అందువల్ల ఏ ప్రదేశంలో దేహం ఉన్నా దేహంలో ఉన్న వ్యక్తి సుఖంగా ఉండలేకపోతున్నాడు. ఇందుకు ఒక ప్రదేశం మరొక ప్రదేశం కాకపోవడం ఒక కారణమైతే, ఒకే ప్రదేశంలో ఉండే అవకాశం లేకపోవడం మరొక కారణం. ఏ ప్రదేశంలో ఉంటే, ఏ స్థానంలో నిలిస్తే తాను అన్ని ప్రదేశాల్లో ఉన్న అనుభూతిని పొందగలడో అట్టి స్థానాన్ని చేరాలని ప్రతి మనిషి తెలుసో తెలుగు ప్రయత్నిస్తున్నాడు. అదే పరమపదం, ముక్తి పదం, మూలస్థానం. అదే మూలస్థానేశ్వర ఆలయం అని చెప్పేసి. మారే దేశకాలాలలో చేరిపోయినటువంటి దేహం మారకుండా ఉండాలని చెప్పేసి మనం ఎంత ప్రయత్నిస్తున్నా అది మారుతూనే ఉంటుంది. మారే దేహంలో ఆయుష్ కారిపోతూనే ఉంటుంది, వయసు పెరుగుతూనే ఉంది, వన్నె తరుగుతూనే ఉంది. ఊరు సాగనంపే ప్రయత్నంలో ఉంటే ఏడు స్వాగతించే ఉబలాటంలో ఉంది. ఇవన్నీ మృత్యువునే ముందుంచుతున్నాయి, మృత్యు భయాన్ని మనిషిలో పెంచుతున్నాయి. కాబట్టి జన్మను దుఃఖాలయం అంటున్నాడు భగవంతుడు. ఏమి జన్మము, దేనికోసమా అని చెప్పేసి. ఏమి జన్మము, దేనికోసము, ఊరికే మనసు ఊగే బ్రతుకు, ఊరికే మనసు ఊగే బ్రతుకు, తీరని మమతలు తీయని బంధాలు రెప్పపాటులో కనుమరుగౌను, ఒంటరితనమే జంటగా మిగులును.
వెలిగే దీపము ఆరిపోవును, వెలుగుల రేడు వెలవెలపోవును, విధి నడిపే వింత నాటకం అంతమే కాని సొంతము కాదు, అంతమే కాని శాంతమే కాదు. ఏమి జన్మము దేనికోసము, జన్మ కేవలము దుఃఖాలయమే కాదు, అశాశ్వతం కూడా, అనిత్యమైంది కావడం చేత స్థిరమైన రూపంతో ఉండదు. ఏదీ స్థిరం కాదు. ధనికులు క్షణంలో దరిద్రులు అవుతారు, దరిద్రులు క్షణాల్లో సంపన్నులు అవుతారు. పదవులు ఉన్నట్లే ఉంటాయి, పోయే క్షణాన చెప్పకుండా ఓడిపోతాయి. మమతలు మాడిపోతాయి, స్నేహాలు వాడిపోతాయి. ఏం తెలిసి కలిశామో అర్థం కాదు, ఎందుకు విడిపోతామో ఎంతగా ఆలోచించినా అంతుపట్టదు. చిత్తం నిండా దుఃఖం ఉండేటప్పుడు చేతి నిండా ధనం ఉండి మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి. బ్రతుకులో ద్రవ్యం ఉంటుంది, బుద్ధిలో దారిద్ర్యం ఉంటుందనే విషయం. భగవత్ప్రాప్తిని ఎవరు పొందుతారో వారే మహాత్ములు. భగవత్ప్రాప్తియే మోక్షం. దీనినే గొప్పదైనటువంటి సంసిద్ధిగా పేర్కొన్నారు. మరి సాధన ద్వారా పొందబడేది సాధ్యం, సాధింపబడేదే సిద్ధి. సిద్ధులనేవి ఎన్నో ఉన్నాయి, సిద్ధులు కలవారు ఎందరో ఉన్నారు. కొందరికి ధనం సిద్ధిస్తుంది, కొందరికి పదవులు సిద్ధిస్తాయి, కొందరికి సంతానం సిద్ధిస్తుంది, కొందరికి అణిమాది సిద్ధులు ప్రాప్తిస్తాయి. అలాంటి యోగులను సిద్ధులను పిలుస్తారు. ఈ సిద్ధులన్నీ క్షణికాలు, అనిత్యాలు, అశాశ్వతాలు, కాలంలో జారిపోతాయి, దేశంలో పారిపోతాయి. దేశకాలాలను అధిగమించి నిత్యమై శాశ్వతమై మోక్షమనేటువంటి పేరుతో ఏది వర్ణించబడిందో ఆ పరమపదమే ఇక్కడ సంసిద్ధిగా పిలువబడింది. దానిని పొందిన వారే మహాత్ములు అని చెప్పేసి, వాళ్ళే యతి పురుషులు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ మహాత్ములు దుఃఖాలయము, అశాశ్వతమైనటువంటి పునర్జన్మను పొందరట. వాళ్ళు జన్మరాహిత్యంలో తరించిపోతారని చెప్పేసి. అయితే మరి భగవత్ప్రాప్తిని పొందని వారు పునర్జన్మకు రావాల్సిందేనా? ఆ విషయం కూడా ఇక్కడ 16వ శ్లోకంలో చెప్తున్నాడు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మన విద్యతే. కౌంతేయ, అర్జున, నన్ను పొందిన వారు మాత్రం తిరిగి పుట్టరయ్యా. బ్రహ్మలోకంతో సహా ఏ లోకానికి వెళ్ళినా సరే వాళ్ళు తిరిగి జన్మ ఎత్తవలసిందే అని చెప్పేసి ఇక్కడ చెప్తూ, లోకాలన్నీ కూడా ఏ విధంగా కాలపరిధిలో ఉన్నాయో ఇక్కడ చెప్తున్నాడు మనకు. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుం రాత్రి యుగ సహస్రాంతం తే అహోరాత్ర విదో జనా. అర్జున, రాత్రింబవళ్ళు బ్రహ్మకు కూడా ఉన్నాయి. 1000 మహాయుగాలు బ్రహ్మకు పగులు, 1000 మహాయుగాలు ఆయనకు రాత్రి. బ్రహ్మదేవుని రాత్రింబవళ్ళు తెలిసిన వారు ఇలా చెప్తున్నారు. మరి మానవులు ఉండేది మనుష్యలోకం, దేవతలు ఉండేది దేవలోకం, బ్రహ్మ ఉండేది బ్రహ్మలోకం. దానినే బ్రహ్మ భువనంగా పూర్వశ్లోకంలో చూశాం మనం. బ్రహ్మ ఉన్నంతవరకు బ్రహ్మలోకం ఉంటుంది, బ్రహ్మలోకం ఉన్నంతవరకు బ్రహ్మ ఉంటాడు. బ్రహ్మ ఆయుర్దాయమే బ్రహ్మలోకం యొక్క ఆయుష్. కాబట్టి మానవునికి 100 సంవత్సరాలు ఆయుర్దాయం, బ్రహ్మకు కూడా 100 సంవత్సరాలే ఆయుష్. అయితే ఈ సంవత్సరాలు మానవీయ కాల ప్రమాణంలో కాకుండా దైవిక కాల ప్రమాణంతో చూడవలసి ఉంటుందట. మనకి ఈ విషయాలు తెలుసు. యుగములు 4, వాటిని మనం కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం అని చెప్పేసి అంటాం. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క కాల ప్రమాణం ఉంటుంది. ఈ 4 యుగాలు కలిసి ఒక మహాయుగము లేదా దైవయుగం అవుతుంది. అటువంటి మహాయుగాలు 1000 కలిస్తే బ్రహ్మదేవునికి ఒక పగలు.
అలాగే 1000 యుగాలు కలిస్తే బ్రహ్మదేవునికి ఒక రాత్రి అని చెప్తారు. అలా చెప్పేవారు దివారాత్రాలు తెలిసినటువంటి వాళ్ళు కాల సంఖ్యావిధులు. వాళ్ళు 4 యుగాలను కలిపి ఒక మహాయుగం అంటారని తెలుసుకున్నాము. ఒక మహాయుగంలో 4 యుగాలు కలిసి ఉంటాయి కదా. మహాయుగం యొక్క కాల ప్రమాణం తెలియాలి అంటే ఈ 4 యుగాల కాల ప్రమాణాన్ని విడివిడిగా తెలుసుకొని ఆ తర్వాత 4 యుగాల కాల ప్రమాణాన్ని కూడితే మనకు మహాయుగం యొక్క కాల ప్రమాణం ఎంతో తెలుస్తుంది. సులభంగా మనకు అర్థం గుర్తుంచుకోవడం కనుక అని చెప్పేసి మనుష్య కాల ప్రమాణంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట కలియుగం యొక్క కాల ప్రమాణం తెలుసుకుంటే కలియుగ కాల ప్రమాణానికి ద్వాపరయుగం 2 ఉంటుంది, త్రేతాయుగం 3 ఉంటుంది, కృతయుగం 4 రెట్లు ఉంటుంది. కలియుగ కాల ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. ద్వాపరయుగ కాల ప్రమాణం కలియుగానికి 2 కాబట్టి 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగం ఇది కలియుగం కంటే 3 రెట్లు కాల ప్రమాణం కలది కాబట్టి త్రేతాయుగంలో 12,96,000 సంవత్సరాలు. ఇక కృతయుగానికి వచ్చినట్లయితే దాన్ని సత్యయుగం అంటాం మనము. కలియుగం కంటే 4 రెట్ల కాల ప్రమాణం అంటే 17,28,000. ఈ 4 యుగాల కాలాన్ని కూడితే ఒకవేళ మనకు మరి సంఖ్య 43,20,000 వస్తుంది. ఇదే మహాయుగం లేదా దైవయుగం. ఇటువంటి మహాయుగాలు 1000 కలిస్తే బ్రహ్మదేవునికి ఒక్క పగలు, అలాగే మరో 1000 చేరితే ఒక్క రాత్రి. ఈ విషయం మనకు మహాభారతంలో కూడా తెలుపబడింది కాబట్టి గుర్తు చేస్తున్నాం మనం. అదేవిధంగా దైవయుగాలు లేదా మహాయుగాలు 1000 అయితే బ్రహ్మదేవునికి ఒక పగలు కాబట్టి రాత్రి కూడా అంతే. బ్రహ్మదేవుని పగటి కాలాన్ని ఏమంటారంటే కల్పము అంటారు, రాత్రిని ప్రళయం అంటారట. కల్పము ఆరంభం కాగానే అంటే కల్పాదిలో అవ్యక్తంగా ఉన్నటువంటి భూతాలన్నీ సృష్టిగా వ్యక్తమవుతాయి. ప్రళయంలో అంటే బ్రహ్మదేవుని రాత్రి సంభవించినా కానీ వ్యక్తమైనటువంటి భూతజాలం అంతా మళ్ళీ అవ్యక్తంలోకి జారిపోతుంది. ఏ విధంగా అయితే రాత్రిపూట మనలో లయించినటువంటి ప్రపంచం మనం నిద్రలేవగానే వ్యక్తమవుతుందో అదేవిధంగా బ్రహ్మ రాత్రి కాలాన ప్రళయంలో లయించినటువంటి భూతజాలం బ్రహ్మ ప్రగటి కాలం ఆరంభం కాగానే తిరిగి వ్యక్తమవుతుంది. ఇదే వీటిని ఏమంటామంటే మనము వ్యక్త్యావ్యక్తములు అని చెప్పేసి గుర్తు చేసుకుంటాం మనం. బ్రహ్మదేవుని యొక్క దివారాత్రాలలో ఈ వ్యక్త్యావ్యక్తాలు జరిగేది ఏ విధంగానో చెప్తున్నాడు 18వ శ్లోకంలో. అవ్యక్తావ్యక్తయ సర్వ ప్రభవంత్యర్హరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవ వ్యక్త సంజ్ఞకే. అర్జున, బ్రహ్మదేవుని యొక్క పగలు ప్రారంభం కాగానే అవ్యక్తం నుంచి భూతజాలం అంతా వ్యక్తమవుతుందయ్యా. మళ్ళీ రాత్రి ప్రారంభం కాగానే వ్యక్తమైనదంతా మళ్ళీ అవ్యక్తంలో లీనమైపోతుంది. బ్రహ్మదేవుని ప్రగటి కాలం రాగానే అవ్యక్తం నుంచి సమస్తమైన ప్రాణులు పుడుతున్నాయి. అవ్యక్తం అంటే ఏదో కాదు, బ్రహ్మదేవుని యొక్క నిద్రావస్థలో లయించి ఏవైతే ఉన్నట్లు మనకు కనిపించవో అవి తిరిగి కనిపించడమే వ్యక్త కావడం అంటే. బ్రహ్మరాత్రి కాలంలో అవ్యక్తం అనేటువంటి నిద్రావస్థలో లయించి అగోచారాలైనటువంటి చరాచర భూతములన్నీ బ్రహ్మ పగటి కాలం ఆరంభం కాగానే వ్యక్తమవుతాయి అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. ఇకపోతే 4 యుగాలు కలిపినటువంటి మహాయుగం యొక్క సంఖ్య 43,20,000 సంవత్సరాలని తెలుసుకున్నాం కాబట్టి అదేవిధంగా 1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలని కూడా గ్రహించాం. ఆయన రాత్రి కూడా అదేవిధంగా. ఈ విధంగా బ్రహ్మదేవునికి 360 రోజులు గడిస్తే ఆయనకు ఒక సంవత్సరం. అలాంటి 100 సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయుర్దాయం. అంటే బ్రహ్మ యొక్క నిద్ర జాగ్రత్తలనే ప్రళయకల్పాలు 36,000 సార్లు జరిగితే బ్రహ్మదేవుని ఆయుర్దాయం ముగిసినట్లే. బ్రహ్మ ఆయుష్ ముగిసింది అంటే బ్రహ్మలోకం యొక్క ఆయుర్దాయం కూడా తీరిపోయిందని భావం. మనకు ఆయుష్ని ఇచ్చిన వాడే ఈ స్థితిలో ఆయుష్ను కోల్పోతున్నాడు. ఆయుష్ ఉన్నవాడు ఎవడైనా ఒకనాడు ఆయుష్ను పోగొట్టుకున్నవాడే. కాబట్టి బ్రహ్మ ఉండేదే బ్రహ్మలోకం. బ్రహ్మ ఆయుర్దాయం ముగిసి బ్రహ్మ అంతమైపోతే ఇక బ్రహ్మలోకం ఎక్కడ ఉంటుంది చెప్పండి? బ్రహ్మ ఉంటేనే కదా బ్రహ్మలోకం. అందుకే బ్రహ్మలోకం కూడా నశించేదే, అది దీర్ఘకాలం ఉంటుందనేది పక్కన పెడితే బ్రహ్మలోకం కూడా అన్ని లోకాల వల్ల మాదిరిగానే నశించేది. లోకాలను ఆశ్రయించే వారు పునర్జన్మను పొందుతారు, నన్ను పొందిన వారు జన్మకు రారు అని మనకు
ఇంతకుముందే 16వ శ్లోకంలో పుట్ట గీతాచార్యుడు చెప్పిన దాని యొక్క అంతర్భావం మాత్రం ఇదే, మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. పరమేశ్వరుని పొందనంత వరకు జీవులు ఈ విధంగా జనన చక్రంలో తగులుకొని పరిభ్రమిస్తూనే ఉంటారు. అదే విధంగాను 19వ శ్లోకంలో చెప్తున్నాడు. భూతగ్రామః సయేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే ప్రాప్యాగమే అవశ పార్థ ప్రభవత్యః రాగమే. అర్జున, ఈ భూతకోట్లు పూర్వం ఉన్నవే, పరాధీనమైన పుట్టి పుట్టి బ్రహ్మదేవుని రాత్రి రాగానే విలీనమైపోతున్నాయి. బ్రహ్మదేవుని పగటి కాలం రాగానే తిరిగి అవి పుడుతున్నావయ్యా అని చెప్తూ ఇక్కడ మనకు 5 రకాల విషయాలను ప్రస్తావన చేస్తున్నాడు. ఇక్కడ ఒకటి అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం. వీటిని ఏమంటారంటే పంచక్లేశాలు అంటారట. అవిద్య అంటే మిథ్యాజ్ఞానం, అనిత్యాలను నిత్యాలుగా, అశుచిని శుచిగా, దుఃఖాన్ని సుఖంగా, అనాత్మను ఆత్మగా భావించడం ఏదైతే ఉందో అది అవిద్య. అస్మిత అంటే దేహం యొక్క తాదాత్మ్యం, దేహాన్ని ఆత్మను బుద్ధిని ఆత్మను, ఇంద్రియాలను ఆత్మను, ప్రాణాన్ని ఆత్మను కలిపి ఒకటిగా చూడడం అనేది అస్మిత. రాగము అంటే విషయ ప్రియత్వం, విషయ సుఖాభిలాష, అనిత్య విషయాల పట్ల అభిరుచి. ద్వేషం అంటే అప్రియ విషయాల యందు అసహనం, రాగానికి విరుద్ధమైన భావం. ఇది నేను నాది అనేటువంటి అవిద్యా విషయములందే రాగద్వేషాలు జనిస్తూ ఉంటాయి. ఇక అభినివేశము అంటే ప్రాణం నందు తీపి, నేను మరణించకుండా ఉండాలనేటువంటి ఉత్కంఠ అభినివేశం. పూర్వజన్మలలో మరణ సమయాన్ని తాను మరణించకూడదని ఎలాగైనా బ్రతకాలని పడిన తహతగల వల్ల కలిగే సంస్కారం కూడా దీనికి కారణంగా ఉంటుందని చెప్పేసి ఈ విధమైనటువంటి అవిద్యాది నివేశానంత పంచక్లేశ కారణంగా పుణ్యపాప కర్మల యొక్క సుడిగుండంలో చిక్కుకున్న జీవుడు కర్మపరాధీనుడైపోయి అస్వతంత్రుడై జనన మరణాలను పొంది దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇలా కర్మసుడిలో పరిభ్రమిస్తున్నాడే కానీ భవసాగర తీరాన్ని మాత్రం చేరలేకపోతున్నాడు. ఈ సత్యం అర్థమైపోతే జీవికి వైరాగ్యం కలుగుతుంది. బంధమోక్షాలను తెలియజేసేటువంటి వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయాలన్నటువంటి జిజ్ఞాస ప్రాప్తిస్తుంది. కాబట్టి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఈ శ్లోకం అనేది చెప్పబడింది. రంగుల రాట్నంలో కూర్చుని పరిభ్రమించేటువంటి వాడు స్వతహా దిగాలనుకున్నా దిగలేని పరిస్థితి. సంసార చక్రంలో పడి తిరిగేవాడు సంసారం నుంచి బయటపడడం కూడా అలాగే ఉంటుంది. సంసారంలో ఉండి సంసారాన్ని పరిష్కరించలేము మనం. తిప్పేవాడిని ఆశ్రయిస్తేనే రంగుల రాట్నంలో పరిభ్రమించేవాడు దాన్ని సురక్షితంగా బయటపడతాడు. పరమేశ్వరుని పొందిన వాడే జన్మ కర్మల నుండి విడిపడి తరిస్తాడు. కాబట్టి సంసార భ్రాంతిలో పడి జీవులు ఎంతగా శ్రమిస్తారో, ఎన్ని గాలిమేడలు నిర్మించుకుంటారో అవన్నీ పేకమేడలై కూలినప్పుడు, నీటి బుడగలై పగిలినప్పుడు, మట్టి గోడలై కూలినప్పుడు జీవులు ఎంతగా కుమిలిపోతారో, ఎంత కన్నీరు కారుస్తారో జన్మల జాడలు తెలియక లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ ఎండీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. బుద్ధిని పరమేశ్వరునికి అర్పణ చేయాలి. బుద్ధిలో భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.